ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. పెళ్ళనేది నూరేళ్ల పంట అంటారు. అంటే నూరేళ్లు కలిసి బతకాల్సిన వాళ్ల మధ్యలో ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అన్న ఉద్దేశంతో నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మరేం పర్వాలేదు, చెప్పండి. ఏదైనా సరే నేను పాజిటివ్గానే తీసుకుంటాను. నేను శివ అనే అబ్బాయిని ప్రేమించాను. అంతే ఓకే అనుకున్నాం. మండపంలో పెళ్లి పెట్టుకున్నాం. కానీ అనుకోకుండా ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. ఇది ముఖ్యంగా మీకు చెప్పాలనిపించింది. రేపు మన పెళ్ళైన తర్వాత మీ దగ్గర నేను నిజాన్ని దాచాను అన్న రిగ్రెట్ ఫీలింగ్ నాకు ఉండకూడదు కదా. అంటే ఈ విషయం కూడా అన్నయ్య చెప్పారా? అవును, మీ అన్నయ్య ఏ సీక్రెట్స్ దాచుకోకుండా చెప్పారు కాబట్టే మీ ఫ్యామిలీ మీద మాకు ఇంప్రెషన్ పెరిగింది. మీ అన్నయ్యకి నా చెల్లినిచ్చి పెళ్లి చేయాలన్నా, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలన్నా దానికి కారణం మీ ట్రాన్స్పరెన్సీయే. థ్యాంక్ గాడ్. మరి మీరెవరినైనా ప్రేమిస్తున్నారా? అవును, ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నారా? మరి ఈ పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నారు? నేను ప్రేమిస్తున్నది మా చెల్లిని. ఇన్ఫాక్ట్ నేను బతుకుతున్నది కూడా మా చెల్లి కోసమే. అయితే మా అన్నయ్య చెప్పింది కరెక్టే. మరైతే నేను మీకు నచ్చినట్టే కదా? నచ్చకపోతే మీతో మాట్లాడడానికి ఇక్కడ దాకా వచ్చేవాడినే కాదు. చెల్లిని ఇంత ప్రేమిస్తున్నాడు. రేపు పెళ్ళైన తర్వాత నన్నింత బాగా చూసుకుంటాడో. మా అన్నయ్య కూడా ఇంత నమ్మకంగా చెప్పాడంటే నాకు ఇతను ఓకే.